ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంట్స్ చూస్తుంటే పిల్లల్ని విదేశాలకు పంపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఆర్మీ అనేసరికి భయపడిపోతున్నారు. మరి ఆ రోజుల్లో మీ మదర్ ఎలాగా రియాక్ట్ అయ్యారు మీరు ఆర్మీకి వెళ్తాను అనేసి అన్నప్పుడు? ఆర్మీకి వెళ్ళడం అనేది నార్త్ ఇండియాలో చాలా కామన్ అండి. హ్మ్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకళ్ళిద్దరు ఆర్మ్ ఫోర్సెస్‌లో ఉంటారు. అవును. ఒకళ్ళిద్దరు కెనడా, యూఎస్‌లో కూడా ఉంటారు. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్‌కొచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. హ్మ్. అది సైన్యం అంటే అరే! వీడు చచ్చిపోతాడు, అవును. లేకపోతే వికలాంగుడైతాడు హ్మ్. అనే భయం ఉండేది. అవును. ఆ అవగాహన లేదు. హ్మ్. కానీ మిగతా వాళ్ళందరూ నేను ఆలోచించేదేంటంటే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా యాక్సిడెంట్ అవ్వచ్చు. మనం దేంట్లో ఏ యాక్టివిటీలోనా యాక్సిడెంట్ కావచ్చు. అవును. అట్లాంటప్పుడు మనం ఇది దేశ రక్షణలో ఆర్మీలో చేరితే ఆహ్, అది మన 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 జన్మకి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సార్థకత ఉంటుంది. సార్థకత అదే అనబోతున్నాను. మన జన్మకి ఒక సార్థకత సార్థకత ఉంటుంది కాబట్టి ఉంటుందండి. ఆర్మీకి వెళ్ళడం అనేది ఉత్తమం అంటారు. అవునండి. మీ మదర్ ఎలా ప్రోత్సహించేవారు? ఆమె డైలాగ్స్ ఎట్లా ఉండేది? ఎలాంటి మాటలతో మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసేవారా? లేకపోతే ఆమె బాధపడిపోయేవారా? ఆవిడ పంపించాలి అన్న మదర్ కాబట్టి ప్రతిసారి ఎందుకురా ఎందుకు వెళ్ళడం, అనేవారు. ఇక్కడే చదువుకోవచ్చు కదా, ఐఐటి వెళ్ళొచ్చు, ఇంజినీరింగ్ చేయొచ్చు, ఐఏఎస్కి వెళ్ళొచ్చు, హ్మ్. ఎందుకు వెళ్ళడము అది డిఫికల్ట్ హ్మ్. అని చెప్పి అనేవాళ్ళు. హ్మ్. తర్వాత నేను ఫార్చునేట్గా 26th జనవరి నాడే నేను ట్రైన్ ఎక్కాను పూనాకి. ఓహ్! ఆ రోజే వెళ్ళాను. కోయిన్సిడెంట్. 15th ఆగస్ట్‌న పుట్టాను. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత ఇన్ని ఇన్ని చక్కగా ఇన్ని ఇన్ని ఇది కోయిన్సిడెన్సెస్ ఎలా కోయిన్సిడెన్స్. ఓకే. జరిగాయో. 26th జనవరి నాడు దీంట్లో బొంబాయి ట్రైన్ ఎక్కి పూనాలో దిగి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాననమాట. హ్మ్. అట్లా అమ్మ కొన్నాళ్ళు ఏడ్చిందిట. హ్మ్. అరే! వెళ్ళిపోయాడు, ఇది ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి. కానీ నాకక్కడ చాలా బాగా ఉండింది. హ్మ్. ఎట్లాగో ఇక్కడ కూడా నేను చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాడిని చదువుల్లో. హ్మ్. పట్టుదల ఉండేది. హ్మ్. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు హోంవర్క్ కంప్లీట్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు పాఠం ఇది రివైజ్ చేసుకోవాలి అని చెప్పి. హ్మ్. రాత్రిపూట నిద్రొస్తే వస్తే. ఒకవేళ త్వరగా పడుకుంటే హ్మ్. 3:30కి లేచి ఆహ్, ఆహ్, ఏదైతే మిస్ అయిందో అది చదివేవాడిని. హ్మ్. అట్లానే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వెళ్ళినా కూడా ఇది 4:30కి అట్లా లేచేవాడిని. మిగతా వాళ్ళందరూ కొంచెం దిట్ట. హ్మ్. మిగతా పిల్లలు. ఓకే. వాళ్ళందరూ సైనిక్ స్కూల్స్ నుంచి, ఆర్ఐఎంసీ నుంచి స్కూల్ వచ్చిన టైమ్ వాళ్ళు. నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఉండేదంటారా? వాళ్ళు ఎట్లాగో మిలిటరీ డిసిప్లిన్‌లోనే పెరిగారు. పెరుగుతారు కాబట్టి. హ్మ్. మిలిటరీ డిసిప్లిన్ ఉన్నప్పుడు మిలిటరీ డిసిప్లిన్‌తో పాటు కొన్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది కూడా నేర్చుకుంటారు. అవును. అవును. మాకేమో సివిల్ స్కూల్స్‌లో చదివాం కాబట్టి పట్టుదల, డిసిప్లిన్ ఒకటే తెలుసు. దాన్ని అవాయిడ్ చేయడం నేర్చుకోలేదు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని మిగతా వాళ్ళని చూసి నేర్చుకొని ఉంటాం. ఓకే.